హలో పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏనుగు అలానే చీమ కథ గురించి చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా గర్వంగా ఉండేది. ఎందుకంటే ఆ ఏనుగు చాలా బలంగా అలానే చాలా పెద్దదిగా ఉండేది. ఒకరోజు అది ఒక చిన్న చీమను చూస్తూ ఎగతాళి చేస్తూ ఇలా అన్నది, "నువ్వు చాలా చిన్నగా బలహీనంగా ఉన్నావు, నువ్వు ఏమీ పని చేయలేవు" అని చీమని ఎగతాళి చేసింది. అప్పుడు ఆ చీమ ఆ ఏనుగును చూస్తూ, "ఏదో ఒకరోజు నా బలం గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు" అని వెళ్ళిపోయింది. అలానే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఏనుగు నది దగ్గర నీళ్లు తాగడానికి వెళ్ళింది. అప్పుడు ఆ చీమ ఏనుగు చెవిలోకి ప్రవేశించింది. దాని చెవిలో గజగజామని కొరకసాగింది. అప్పుడు ఏనుగు భయంతో నొప్పితో పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, "దయచేసి బయటికి రా చీమ" అని చీమను బ్రతిమిలాడసాగింది. అప్పుడు చీమ నవ్వుతూ బయటకు వచ్చి ఇలా అంది, "చూసావా, పెద్దవాడివైన నువ్వు గర్వం తగ్గించుకో. అందరూ తమ తమ విధంగా బలంగానే ఉంటారని ముందు తెలుసుకో" అని చెప్పి చీమ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ ఏనుగు తన గర్వాన్ని వదిలిపెట్టి అందరితో కలిసిమెలిసి మంచిగా ప్రవర్తిస్తూ ఉండేది. సో ఇదన్నమాట స్టోరీ. కాబట్టి మనం ఎవ్వరిని తక్కువగా చూడకూడదు. అలానే ప్రతి ఒక్కరికి కూడా వాళ్లకు తగిన బలం అనేది ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లలు, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.